ఓవైపు ఎండ మరోవైపు వాన ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్. బగబగ మండే ఎండలకు తోడు ఈ అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చుతున్నాయి. తెలంగాణలో చేతికందిన ధాన్యం నీటి పాలవుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులోని మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులతో మమ్మాయిపల్లి మహాదేవునిపేటలో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగి నేలపై పడ్డాయి. అలాగే మహాదేవుపేట శివారులోని 2 కోళ్ల ఫారాలు నేలమట్టమయ్యాయి. అయితే రేకులు ఎగిరిపోయి గోడలు కూలిపోయాయి. ఇటు తాడూరు మండలంలోని పార్వతాయపల్లిలో గాలి దుమారానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వలిగొండ మండలంలోని పలు చోట్ల ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో పిడుగుపాటు ఇద్దరిని బల తీసుకుంది. పెద్ద ఓబినేనిపల్లిలో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. దాంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు గొర్రెలను మేతకు వెళ్లిన కాపరికి తీవ్ర గాయాలయ్యాయి.